Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. ద మెషర్ యు గివ్ విల్ బి ద మెషర్ యు గెట్. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినములో ప్రవేశిస్తున్న మనతో దేవుడు తన ప్రేమపూర్వక వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ఎడల దేవుని గొప్ప కార్యాలను ధ్యానము చేస్తూ కృతజ్ఞతలతో జీవిస్తున్నటువంటి మనం ఒక ఆలోచన తప్పకుండా చేయాలి. ఈ దినం, ఈ క్షణం మనమేమై ఉన్నామో, మనము కలిగి ఉన్న సమస్తము అది దేవుని కృపను బట్టి కలిగి ఉన్నామని ఎరిగి, యోగ్యత లేని పాపములో పడిపోయినటువంటి మనలను ప్రేమించి లేవనెత్తి ఆయనతో పాటు జీవింపచేసి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుని ఆ గొప్ప కార్యాన్ని మననం చేసుకుంటూ, ఆయన చిత్తము నీ జీవితాలలో మేలుకరమైనదిగా ఉండులాగున నీ కొరకు చేయబడిన ప్రార్థనలన్నిటిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ స్థాయిని హెచ్చించి దీవించి నేను భద్రపరిచిన వైనాన్ని మననము చేసుకుంటూ ఒక ఆలోచన చేద్దాం. దీవించబడిన నీవు ఆయన ఎడల నమ్మకస్తుడిగా ఉన్నావా? కృతజ్ఞత కలిగిన వానిగా ఉన్నావా? దేవుని సన్నిధిలో కనబడుతూ ఆయన చేసిన మేలంతటిని బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించే నమ్మకమైన కుమారునిగా, కుమార్తెగా నీవు ఉన్నావా? లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి, హెచ్చించిన నీ స్థాయిని బట్టి లోకపరంగా చాలా బిజీ అయిపోయావా? ఆలోచన చేద్దాం. లోకములో చిన్న స్థాయి హెచ్చించబడిన నీవు, నీ ఉద్యోగములో, నీ వ్యాపారంలో, నువ్వు అడుగుపెట్టిన స్థలాలలో దేవుడు ఫలింపచేసి నేను విస్తరింపచేస్తున్న నేపథ్యంలో చాలా బిజీ అయిపోయావేమో కదా. మరి నీవు మాత్రమే, మంటివారమైనటువంటి నీవు మాత్రమే ఎంత బిజీ అయిపోతే మరి సర్వసృష్టిని సృష్టించిన దేవుడు ఆయన ఎంత బిజీగా ఉంటారో ఒకసారి ఆలోచించావా? అయినప్పటికీ నీ ఎడల ప్రతిదినము నూతనమైన వాత్సల్యత కురుమరించటంలో ఆయన మర్చిపోలేదు. ఏ దినము కూడా నువ్వు అలసిపోయి నిద్రపోయిన రాత్రి నుండి నూతన దినములో నిన్ను మరలా జ్ఞాపకము చేసుకొని ఆయన సజీవులుగా లేవనెత్తటం మర్చిపోలేదు. నీ ప్రతి అవసరత నీ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా, కుటుంబ పక్షంగా, నీ ప్రతి విషయంలో నిన్ను మర్చిపోలేదు సుమా. అంత గొప్ప దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండుట నువ్వు ఎలా మర్చిపోగలవు? సర్వశరీరులకు దేవుడైనటువంటి ఆయన ప్రతి ఒక్కరి నిమిత్తం, నీ నిమిత్తం ఆలోచించటానికి, మేలు చేయటానికి ఆయన దగ్గర సమయం ఉంది. కారణం ఏంటో తెలుసా? నిన్ను ఆయన ఇంకా నువ్వు ప్రేమిస్తున్నాడు. ఆయన కొరకు నీ దగ్గర సమయం ఉందా? నీ కొరకు ఆయన వెచ్చించిన ప్రేమను, సమయాన్ని, ఆయన కృపను నువ్వు మరలా తిరిగి ఏ కొలతతో ఆయనను కొలిచి నువ్వు కృతజ్ఞత కలిగిన వానిగా ఉన్నావు? ఆలోచన చేయి. ఈ దినము లేఖనము ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరెట్టి కొలతతో కొలుస్తారో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. నీ విశ్వాసాన్ని, నీ ప్రేమను, నీ నమ్మకత్వాన్ని, నీ మనస్సును ఏ కొలతతో ఆయన కొరకు నువ్వు కొలుస్తున్నావు
ఆయన సన్నిధిలో నువ్వు పెట్టుబడి పెట్టిన ప్రతి క్షణం, ప్రతిదినం దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు సుమా. దేవుడు నీకిచ్చిన సమయాన్ని ఆయన కొరకు కొలిచి ఇస్తే దీవెన నీకే. ఆయన నీకిచ్చిన తలాంతులను ఆయన కొరకు కొలిచి ఇస్తే దీవెన నీకే. ఆయన ఇచ్చిన నీ హృదయాన్ని నువ్వు కొలిచి ఇస్తే నీకే దీవెన. కృతజ్ఞత చెల్లించాలి అంటే ఏదో కానుకిస్తే సరిపోతుంది అన్న అపోహలో బ్రతికేస్తాం. దేవునికి నీ హృదయం కావాలి, నీ సమయం కావాలి. ఆయన ఇచ్చిన తలాంతులు, ఆయన ఇచ్చిన దీవెనలతో సాక్షిగా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడటం ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ నలిగిపోయి విరిగిపోయి ఉన్నావా? పర్వాలే. విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ మాటలు వినగలిగే స్థితిలో నువ్వు ఉండుట దేవుడు నీకిచ్చిన ధన్యత. ఈ మాటలు వినగలగటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, ధన్యత ఇచ్చాడు. నీవు ఏ కొలతతో ఆయన సన్నిధిలో నువ్వు కొలిచి ఇవ్వాలని ఇష్టపడుతున్నావు? నువ్వు పొందుకున్న ధన్యతలో, దేవుడు నీకు ఇచ్చిన ధైర్యముతో దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి, నువ్వు మోకరించి కృతజ్ఞత ప్రార్థనను చేయగలవా? దేవుడిచ్చిన సమస్తము నుండి దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడగలవా? ఈ నూతన దినం అలాంటి మనస్సు కలిగి, సిద్ధపాటు కలిగి దేవుని మార్గాల్లో నడవటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మేము స్వార్థపరులుగా ప్రభువా మేము జీవిస్తున్న నేపథ్యంలో మేము ఏ కొలతతో కొలుస్తున్నామో అది లెక్కలోనికి తీసుకొనబడునని, ఆ కొలతతోనే మేము పొందుకుంటామని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. స్వార్థపూరితమైన మా మనస్సులు మార్చి నీకిష్టమైన పాత్రలుగా, నీ సన్నిధిలో సాక్షులుగా, కృతజ్ఞత కలిగిన వారముగా నిలిచిండే ధన్యతలో మమ్మల్ని బలపరచమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.